జనంలో మనం కలం, జనాలు చేసే ఆచార వ్యవహారాలు మనం చేయం. మన దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం. చూసిన వాళ్ళు అంటూ ఉంటారు, వీళ్ళేటి వింత వింతగా చేస్తూ ఉన్నారు, ఎప్పుడు లేని చేస్తూ ఉన్నారు అని ఇప్పుడు అనుకుంటూ ఉంటారు. ఇంతకుముందు అయితే క్రైస్తవులు మామూలుగా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే వాక్యం ఏంటంటే వారిలో ఒక మార్పు వస్తూ ఉంది, మారుతూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే క్రైస్తవులు మారుతూ ఉన్నారు, ఓ ప్రత్యేకమైన జీవితం కలిగి ముందుకి వెళ్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అతను అంటా ఉన్నాడు, ఒక జాతి నీ 127 ఆస్థానాల్లో ఒక జాతి చెదిరి ఉంది, మన జనాల్లో వాళ్ళు కలవటం లేదు, అది ప్రత్యేకంగా ఉంది అని ఒక ప్రధానమంత్రి ఒక రాజుగారికి చెప్తున్నాడు. నిజమే, ఈ రోజున క్రైస్తవ జీవితం అంటే ఒక ప్రత్యేకంగా నడిచేది. ఈ క్రైస్తవులు ఎవరంటే భాగ్యవంతులు, హల్లెలూయా, ఆశీర్వదించబడిన వాళ్ళు.